పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఇండి కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి బలపరుస్తూ సోనియా సంతకం. 600 పేజీల రిపోర్ట్ ని స్టడీ చేశారు. ఫ్రీమెన్ కమిటీ 60 పేజీల రిపోర్టు కూడా ఇవ్వలేదు. ఘోష్ కమిటీపై హైకోర్టులో కేసీఆర్ తరఫు లాయర్ల వాదన. మద్యం కేసుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. నిందితుడు కేసిరెడ్డి ఆస్తుల జప్తుకి అనుమతి. ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయనున్న సిఐడి. బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై అటవీ సిబ్బంది ఫిర్యాదు. తమపై దాడి చేశారంటూ నెక్కంటి రేంజ్ సిబ్బంది కేసు నమోదు చేసిన శ్రీశైలం పోలీసులు. చీటింగ్ కేసులో నిర్మాత దాసరి కిరణ్ నిన్న 15 గంటల పాటు విచారించిన పోలీసులు రియల్ ఎస్టేట్లో పలువురిని మోసం చేసినట్లు గుర్తింపు. నిర్మాతలతో ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల భేటీ. ఆ తర్వాత ఫెడరేషన్ నాయకులతోనూ ఫిల్మ్ ఛాంబర్ చర్చలు. సమ్మె సమస్యను పరిష్కరించేందుకు చర్యలు. హైదరాబాద్ మాదాపూర్లో హైడ్రా కూల్చివేతలు. జూబ్లీ ఎన్క్లేవ్లో ఆక్రమణల తొలగింపు. పార్క్ రహదారుల్ని కబ్జా చేయడంతో కట్టడాలు నేలమట్టం. తెలంగాణలో యూరియా కష్టాలు. ఉదయం నుంచే క్యూ లైన్లు. చెప్పులు, ఆధార్ కార్డులు క్యూ లైన్లలో పెట్టి రైతుల పడిగాపులు. యూరియా విషయంలో సాంకేతిక సమస్యలు. తెలంగాణకు 76,000 కోట్ల సబ్సిడీ ఇచ్చాం. ఎరువుల ధరల్ని కేంద్రం పెంచలేదన్న కిషన్ రెడ్డి. కార్మికుల చట్టాలకు విరుద్ధంగా ఎన్నిక నిర్వహించారు. ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా కక్ష కట్టారు. సింగరేణి కార్మికులకు ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ. బెదిరింపుల కేసులో అరుణ అరెస్ట్. సెప్టెంబర్ 4 వరకు రిమాండ్. కావలి నుంచి ఒంగోలు జైలుకు తరలింపు. అల్లూరి జిల్లాలో వినూత్న నిరసన. గుర్తేడిని మండల కేంద్రంగా ప్రకటించాలంటూ డిమాండ్. 59 గిరిజన గ్రామస్తుల ఆందోళన. భద్రాచలం దగ్గర గోదావరికి భారీ వరద. 50.3 అడుగులకు చేరిన నీటి మట్టం. రెండో ప్రమాద హెచ్చరిక జారీ. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద. నిండు కుండలా మారిన ప్రాజెక్ట్. 10 గేట్లెత్తి నీటి విడుదల. ప్రాణహితకు పోటెత్తిన వరద. ఎల్లంపల్లి జలాశయం గేట్లెత్తిన అధికారులు. మంచిర్యాల జిల్లాలో నీట మునిగిన పత్తి పంట. ఢిల్లీలో ఆగని బాంబు బెదిరింపులు. ద్వారకా, ప్రసాద్ నగర్లో 5 స్కూళ్లకు బెదిరింపు. స్కూళ్లను ఖాళీ చేయించి బాంబ్ స్క్వాడ్ తనిఖీలు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కోలుకుంటున్నారు. నిన్న జరిగిన దాడిలో గాయపడ్డారు. రేపటి నుంచి ప్రజల్లోకి వస్తారంటున్న బీజేపీ ఎంపీలు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.